అందరికీ నమస్కారం. హరహర శంకర జయ జయశంకర. వీక్ 32 పారాయణ వాల్యూమ్ 2 దేవుని స్వరం ఇవాళ చేయబోతున్నాం. మనం లాస్ట్ వీక్ 339 పేజెస్ అయినాయి. ఇప్పుడు మొదలు పెడదాము. దక్షిణాలు కానీ రైస్ ఆర్ రెడ్స్ కానీ ఏమన్నా ఉంటాయి సాంప్రదాయ పాఠశాలకి ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గణపతి దేవాలయకి ఏమని స్వామివారి ఆదేశము. ఇప్పుడు మొదలు పెడతాం. నిజానికి వేదాలకు ఎటువంటి పక్షపాతము అంటకట్టకూడదు. ఒక వైదిక కర్మానుష్ఠానము దానిని ఆచరించేవాడికి ప్రయోజనకరమైనదే ఖచ్చితం. అదే సమయంలో అది ప్రపంచమంతటికి మంచిని కలిగిస్తుంది. ఇక్కడ చీకటిలో నేను ఒక దీపం వెలిగిస్తే అది అక్కడ ఉన్నవారందరికీ కాక నాకు మాత్రమే వెలుతురునిస్తుందా? వైదికమైన అనుష్ఠానాన్ని చేసేవాడు ఇతరుల కన్నా ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందవచ్చు. కానీ శాస్త్రాలు ఇతరులు కూడా అవే ఫలితాలను కర్తలాగా పొందుతారని వేదాలు తాముగా పేర్కొనటాన్ని చూపుతున్నాయి. సామాన్య ప్రజలు అశ్వమేధ యాగం చేయలేకపోతే అది ఎలా చేయాలో వారు తెలుసుకోవచ్చు. వారు ఆ యాగమంత్రాలు ఉచ్చరించే వేళ శ్రద్ధగా విని వాటి అర్థాన్ని అనుసరించే ప్రయత్నం చేయవచ్చు. ఆ రకంగా సార్వభౌముడిని చేతనే అనుష్ఠింపదగిన యోగం వలన కలిగే అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వాస్తవం వేదాలలో అశ్వమేధ పన్నంలో చెప్పబడింది. అలాగే అది వివాహమైన ఉత్తర క్రియలైన ఆ విధికి సన్నిహితంగా మెలుగుతూ దాని మంత్రాలను అర్థజ్ఞానం లేకపోయినా వింటే వాటి వలన కలిగే పుణ్యమంతా సంపాదించుకోబడుతుంది. నా కర్తవ్యము వైదిక సంప్రదాయము సజీవంగా ఉండేటట్లు చేయటం మీ బాధ్యత అని పదే పదే మిమ్మల్ని ప్రభావితం చేయటమే నా బాధ్యత. మీరు విన్నా లేకపోయినా నేను మిమ్మల్ని ఎలా చేయాలనుకున్నానో అలా చేయటానికి సమర్థుడనైనా కాకపోయినా నాలో శక్తి ఉన్నంత వరకు అవిశ్రాంతంగా నేను ఇది మీ ధర్మము, ఇది మీ పని అని చెబుతూనే ఉంటాను. వేదాల కోసం ఆచార్య శంకరులు మఠాన్ని స్థాపించారు. వైదిక ధర్మాన్ని కాపాడటానికి నా భుజాల మీద ఉంచిన కనీస బాధ్యతను విశ్వసనీయతతో నిర్వర్తించటంలో విఫలుడనైతే వారి పేరును కలిగి ఉండి మిమ్ములను మోసం చేస్తున్నందుకు నేను తీవ్రమైన అపరాధాన్ని నేను భావనను పొందవలసి వస్తుంది. అందువల్లనే ఈ ధర్మాన్ని నిలవవలసిన అవసరం గురించి విసుగు లేకుండా మాటిమాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మాటలు మాత్రమే కాదు, మా ఆశయాన్ని సాధించటం కోసం ఎన్నో చెక్కుచెదరని పథకాలను అమలు చేస్తూ ఉన్నాము. నేను ఇక్కడకు మీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. ఒకవేళ మీరు మీ సహాయాన్ని అర్థించటం లేదు అనుకుంటే వేదాలను కాపాడే నిమిత్తం నా ఆదేశంలో దీనిని గ్రహించండి. ఏది ఏమైనా నేను తలపెట్టిన పని తప్పక జరిగి తీరాలి. వేదం ఒడియై వేదయోర్కర్ మలై నీతిమన్నర్ నెరియనకోర్ మలై మాధర్ కల్పుడై మంగయ్య రుకోర్ మలై మాడం మాంద్రు మాలై యనం పోయుమి. ప్రసిద్ధమైన ఈ తమిళ పద్యాన్ని బట్టి నేను 3 సార్లు వాన కురిస్తేనే నేల చల్లబడుతుంది, పైరు చక్కగా పెరుగుతుంది. వేదాలను సరిగ్గా ఉచ్చరించే బ్రాహ్మణుడి కోసం ఒకసారి, న్యాయబద్ధంగా పాలించే రాజు కోసం ఒకసారి, నిజాయితీతో స్థిరంగా ఉన్న భర్తతో ఉండే స్త్రీ కోసం ఒకసారి ఆ వర్షం పడుతుంది. ధర్మానికి కట్టుబడి న్యాయబద్ధంగా పాలకులను పాలించటం నా చేతుల్లో లేదు. నా వంటి సన్యాసులు ప్రభుత్వంతో పని లేదు. కానీ ఒక మఠాధిపతిగా ధర్మాన్ని కాపాడే బాధ్యత నాకు ఉందని నమ్ముతున్నాను. ఇంకా 2 విషయాల గురించి నాకు బాధ్యత ఉంది. మతాధిపతి స్త్రీ తన ధర్మాన్ని అంటిపెట్టుకొని తన భర్తతో నిజాయితీగా ఉండటం ఎలాగో చూడాలి. నేడు స్త్రీ ధర్మానికి వ్యతిరేకమైన ధోరణులు కనబడుతున్నాయి. నాకు గురువు అనే బిరుదు ఉంది కాబట్టి తమ ధర్మాన్ని దిగజార్చే విషయాలను వ్యతిరేకంగా మహిళల్లో కానీ హెచ్చరించటం నా బాధ్యత. బాల వివాహాలు అధికంగా ఉన్నప్పుడు స్త్రీలు దోవ తప్పడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. రజస్వల కాకముందు వివాహమైన బాలిక తన భర్తతో దృఢమైన బంధాన్ని పెంపొందించుకుంటుంది. ఆ వయస్సును ఆమెకి వివాహం కానిచో మానసికమైన కల్పవరం ఏర్పడుతుంది. కానీ శారద చట్టం మన చేతుల్ని కట్టేసింది. కానీ శారదా చట్టానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కలిగించబడుతుంది. అలాగే ప్రభుత్వం దానిని గౌరవిస్తుంది అనే ఆశతో నేను ఈ విషయంలో నా చెయ్యిని పూర్తిగా కడుక్కోలేదు. ప్రజాభిప్రాయానికో మరి దేనికో తలొగ్గి ఎన్నో చట్టాలు మార్చబడ్డాయి. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు అలాగే స్త్రీల యొక్క మనోభావాలు అపమార్గంలో పోతున్నాయి. తమ కుమార్తెలకు సకాలంలో వివాహం చేయటానికి బదులు తల్లిదండ్రులు వారిని
బాలులతో కలిసి చదువుకునే కళాశాలలకు పంపుతున్నారు. అంతేకాకుండా ఆ అమ్మాయిలు మగవారితో కలిసి ఉద్యోగం చేసేందుకు పంపుతున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు నేను లోపల రక్త కన్నీరు కారుస్తాను. ఆ ధోరణిని అరికట్టడానికి గల నా ప్రవృత్తిలో విశ్వాసాన్ని కోల్పోతున్నారు. బ్రాహ్మణులు వేదాధ్యయనాన్ని కొనసాగిస్తే పాలకులు న్యాయబద్ధంగా పాలిస్తారు. స్త్రీలు తమ పత్ని ధర్మాన్ని స్థిరంగా అంటిపెట్టుకొని ఉంటారు. ఈ ఆశతో నా ప్రయత్నాలన్నీ వైదిక ధర్మానికి నడపడానికి మళ్ళాయి. ఈ ప్రయోజనం కోసం మీ కుమారులను అలాగే మీ ధనాన్ని నాకు కానుకగా ఇవ్వండి. సంపన్నులు పేదవారి పిల్లలకు ధన సహాయం చేయాలి. దాని వలన వారు వేదాలను అధ్యయనం చేయడానికి ప్రోత్సహింపబడాలి. ఉపాధ్యాయులకు చెల్లించడానికి పుస్తకాలు కొనడానికి వేద పాఠశాలలు నిర్వహణకు మాకు ధనం అవసరం. మేము నిధులను రాబట్టడానికి తగిన పథకాన్ని రచించాం. మీరు నెలకు ₹1 చెల్లించడం, దానిని బదులుగా మీరు తపాలా ద్వారా వేదమాత ఆశీస్సులతో పాటు కంచిమఠంలో శ్రీ చంద్రమౌళీశ్వరుని పూజ జరిపిన తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని కూడా అందుకుంటారు. మీ జన్మ నక్షత్రాన్ని పేర్కొంటూ విరాళాన్ని పంపినట్లయితే ప్రతి నెల ఆ నక్షత్రం నాడు అందుకునేటట్టు మీకు ప్రసాదం పంపబడుతుంది. ఈ రోజుల్లో మనం ఈ సమాచార పత్రులను ఇంత సంఖ్యలో పంపనట్లయితే నీవు గుడ్డివాడి అవుతావు లేదా కుంటివాడి అవుతావు అని తిరుపతి శ్రీ వెంకటాచలపతి పేరు మీద గొలుసుకట్టు ఉత్తరాలను అందుకుంటున్నాము. భయం చేత చాలామంది ప్రజలు ఆ ఉత్తరం యొక్క పత్రులను తయారు చేసి అనేక మంది చిరునామాలకు పంపారు. నేను అప్పుడప్పుడు మనం కూడా ఇలా వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి ఏమైనా చేయొచ్చా అని విసిగిపోతూ ఉంటాను. నేను మిమ్మల్ని ఎక్కువ అడగను. నెలకు ₹1 మాత్రమే మీకు చెల్లించాలని అనిపించినా అనిపించకపోయినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించటం లేదా? ఈ ₹1 నేను అదనపు సుంకంగా వేసినట్లు అనుకోండి. నా ప్రభుత్వాన్ని నడపడానికి మీరు చెల్లించే పన్ను ఇది. నా సర్కారు ఆవగింజ కన్నా పెద్దది కాదు. మీరు దానికోసం బీచ్కు వెళ్ళటం, సినిమాకు వెళ్ళటం వంటి మీ విలాసాలను కొంచెం తగ్గించుకోండి. అలా మీరు మీ బాధ్యతను కొద్దిగా నిర్వర్తించిన వారు అవుతారు. నా బాధ్యత నెరవేరుతుంది. వేద వైభవం యొక్క హద్దులు తెలియబడవు. వేదముల ఔన్నత్యం పోలికలేని విధంగా అది ప్రాపంచిక వ్యవహారాలను వ్యక్తమవుతుంది. ఈ భూమి మీద గల పవిత్ర స్థలాలన్నింటిలోనూ కాశీ అగ్రగణ్యమైనది. ఇతర పూజనీయ స్థానాలను మనం ప్రశంసించేటప్పుడు పవిత్రతలో వాటిని మనం కాశీతో సమానమైనవి అంటాం. దీనివలన మనం ఆ నగరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. దక్షిణ దేశంలో ఉన్న యాత్రకేంద్రానికి దక్షిణ కాశీ అంటాము. హిమాలయాలలో ఉత్తర కాశీ ఉంది. తమిళనాడులో వృద్ధాచలం వృద్ధకాశీగా తెలియబడుతుంది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో తేన్కాశి అనే పట్టణం ఉంది. దక్షిణ కాశీ అని అర్థం. తిరునెల్వేలి జిల్లాలో తేన్కాశి అనే పట్టణం ఉంది. ఒక పవిత్ర స్థలాన్ని ప్రశంసించేటప్పుడు దానిని కాశీతో సమానమని వర్ణించటం ఆచారమైంది. కానీ కుంభకోణం కాశీ కన్నా గొప్పదిగా తలచబడుతోంది. కుంభకోణానికి గల ఉన్నత స్థానం గురించి చెప్పే శ్లోకం ఇది. అన్యక్షేత్ర కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. పుణ్యక్షేత్ర కృతం పాపం వారణాస్యాం వినశ్యతి. వారణాస్యాం కృతం పాపం కుంభకోణే వినశ్యతి. కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి. ఏదైనా సాధారణమైన చోట చేసిన పాపం పుణ్యక్షేత్రాలలోనే పోతుంది. ఏ పుణ్యక్షేత్రాల్లో అయినా చేసిన పాపం కాశీలో పోతుంది. కాశీలో చేసిన పాపం కుంభకోణంలో పోతుంది. కుంభకోణంలో చేసిన పాపం కుంభకోణంలో పోతుంది. కాశీ యొక్క గొప్పతనం ఏమిటంటే ఇతర పవిత్ర ప్రదేశాలన్నింటితో అది పోల్చబడుతుంది. కాశీ కన్నా గొప్పది అన్న చోట కూడా కాశీ ప్రత్యేకంగా గొప్పదాన్ని కలిగి ఉంది. ఒక మహానుభావుడు కాశీపై ఒక పద్యం రాశాడు. క్షేత్రాణం ఉత్తమానం అపి యజ్ఞ పయయ కాపిలోకే ప్రశస్తి. దీని అర్థం ఏమిటంటే ఉత్తములైన క్షేత్రములలో పోల్చబడినది అయి కూడా కాశీ ప్రసిద్ధమైనది. అదేవిధంగా ఎంతో పవిత్రములైన తీర్థములను గురించి మీరు చెప్పేటప్పుడు వాటిని గంగతో పోలుస్తారు లేదా గంగ కన్నా పవిత్రమైనదని అంటారు. దీనిని బట్టి తేలింది ఏమిటంటే పవిత్ర స్థలాలలో కాశీ అగ్రగణ్యము, పవిత్ర తీర్థాలలో గంగ అగ్రగణ్యము. అలాగే ఏ గ్రంథాన్నైనా ప్రశంసించేటప్పుడు వేదాలతో సమానమైనది అంటారు. రామాయణం ఎంతో పేరు పొందిన కావ్యం. అది ఎన్నో రూపాలలో లభిస్తుంది. భారతదేశంలోని ఏ భాష అయినా తీసుకోండి. రామకథ, ఇతివృత్తంగా నాటకం, కావ్యం, సంగీతం మొదలైనవి కనబడతాయి.
వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. రామాయణం యొక్క గొప్పతనం ఎంతదంటే వేదంతో అది పోల్చబడింది. వేదమే ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకి నుండి రామాయణంగా ఉద్భవించింది. మహాభారతం కూడా వేదంలా కొనియాడబడుతుంది. వాస్తవ్యానికి అది పంచమోహ వేద అని 5వ వేదంగా పిలువబడుతుంది. వైష్ణవులు తిరువాయూరుమడుని వేదంగా కొనియాడుతారు. అది నమ్మాళ్వారు రచన. ఆయన సడగోపన్ మారన్ పిలువబడతారు. వీరు మారన్ సెడోపగన్ తమిళ వేదాన్ని రచించారు అంటారు. ప్రసిద్ధమైన తమిళ నీతి శాస్త్ర గ్రంథం తిరుక్కురల్ తమిళ వేదాంతంగా పిలువబడుతోంది. కురల్ గ్రంథకర్త తిరువళ్ళూరు కాలంలో మదురైలో కడై సంఘం ఉండేది. ఈ నగరంలో సుందరేశ్వరుడి నుండి కానుకగా అందుకున్న ఆసనం ఒకటి ఉంది. విలువగలవాడు మాత్రమే దీనిపై కూర్చోగలడు. విలువలేని వాడు ప్రక్కకు త్రోయబడతాడు. అలాంటిది జరుగుతుందా? మనం దానిని నమ్మం. కానీ మనం ఒక యంత్రంలో నాణెం వేస్తే దాని నుండి టికెట్టుని పొందుతామని నమ్ముతాం. తమిళనాడులో శైవులు తిరువాచకాన్ని తమిళ వేదంగా గౌరవిస్తారు. భారతదేశంలోని క్రైస్తవులు బైబిల్ను సత్యవేదం అంటారు. ఇలా వేదాలు గౌరవంతో ప్రత్యేక స్థానాన్ని పొందటాన్ని మనం చూస్తున్నాం. మన సంస్కృతికి జీవితాన్నిచ్చే రక్తంలాగా అనాది అయిన వేదం అనే నది మన భూమిలో సుదీర్ఘంగా విస్తరించి ప్రవహిస్తోంది. ఆ నదిని ఎండపోనివ్వకూడదు. వేదాలను ఉజ్వలమైన ఆ వైదిక సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచటం కన్నా హిందువులకు గొప్ప బాధ్యత మరేమీ లేదు. వేదధ్వని అంతటా వ్యాపించుగాక, ఆకాశమును నింపుగాక. వేదాలలో పొందుపరచబడిన సత్యాలు సుధార తీరాలకు వ్యాపించుగాక. అవి మనకు విధించిన కర్మానుష్ఠానములు మనం వెలుగొందినట్లు చేయుగాక. కనీసం మన దేశంలో వైదిక ధర్మం పూనికతో కొనసాగినా చాలు. ఇతర అవయవాలు దెబ్బతిన్నా మనిషి గుండె దృఢంగా ఉంటే అతడు కోలుకుంటాడు. అలాగే మన దేశంలో వేదాలు వెలుగొందితే అన్ని దేశాలు పురోగమించి శాంతి సౌఖ్యాలతో బ్రతుకుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు అనేది వైదిక ధర్మం యొక్క ప్రార్థన. షడంగములు. వేదముల యొక్క 6 అవయవములు. హిందూ మతానికి మూల గ్రంథంగా వేదముల తర్వాత ముఖ్యమైనవి 6 వేదాంగములు. వేద పురుషుడు నోరు, ముక్కు, కన్ను, చెయ్యి, పాదము అను 6 అవయములు గల ములను కలిగి ఉంటాడు. వీటికే షడంగములని పేరు. ఏ కార్యక్రమంలో అయినా వాడబడే షడంగు అనే తమిళ పదం ఇందులో నుండే వెలువడింది. వేదమో 6 అంగం అయినన్ అని షడంగములను ఒక వ్యాఖ్యలో తమిళ తేవరం పేర్కొంది. పూర్వం గుడిగోడల రాళ్లపై నైతిక ధార్మిక శాస్త్రాలన్నీ చెక్కబడేవి. అంటే గుడి ప్రాచీన మధ్య యుగాలలో సబ్ రిజిస్టర్ ఆఫీసు వంటిది. అది ధర్మకార్యాలన్నింటినీ నమోదు చేసేది. తిరువాంకూర్ సంస్థానంలో తిరుమంతిరలై ఒలై అనే అధికారి ఉండేవాడు. అతడు ఈనాటి వ్యక్తిగత కార్యదర్శి వంటి వాడు. రాజు యొక్క ఆదేశాలను వ్రాయటం, రాజు యొక్క సందేశాన్ని అందుకోదగిన ప్రజలకు చేర్చటం అతని బాధ్యత. ఆ రోజుల్లో వ్యక్తులు ఎవరైనా ఆచరించే దాన ధర్మాల గురించి రాజుకు తెలుపబడేవి. వాస్తవానికి అవి రాజసమ్మితిని పొంది రాజు యొక్క ఆదేశాలతో వెలువడింది. శిలపై కానీ రాగిరేకుపై కానీ చెక్కబడాలి అని ముగింపు మాటలలో ఓలై చేత అవి వ్రాయబడేవి. రాజదేశము దానం అందుకునే ప్రదేశానికి పంపబడేది. అక్కడికి అధికారులు వాటన్నిటినీ స్థానిక దేవాలయం గోడలపై చెక్కేవారు. ఇలాంటి శిలాశాసనాలు ఎక్కువగా దేవాలయాల్లో లభిస్తాయి. శాసనాలు రాగిరేకులు మీద కూడా వేయబడతాయి. ఒకటి కన్నా ఎక్కువ రేకులు కావలసి వస్తే 6 రేకులు రంధ్రం చేసిన ఒక తీగలో కట్టడం జరుగుతుంది. స్థానిక సమితి లేదా సభ ఆ శాసనాలని అంగీకరించాలి. రాగిరేకులు దేవాలయ ప్రాంగణంలో క్షేమం అనుకోబడే చోట భూగర్భంలో ఉంచబడతాయి. భూమి ఉండటం లేదా దాని గతి దేవునికి అప్పగింపబడుతుంది. దాని జీవితానికి దేవాలయం సహజమైన నించి ఉంటే కట్టడంగా తలచబడుతుంది. దేవాలయం రిజిస్ట్రార్ కార్యాలయం శాసన విభాగం పనిని కలిగి ఉంటుంది. నేను ఇప్పుడు స్థానిక పరిపాలనా సంస్థ అంశానికి వస్తాను. ప్రతి గ్రామము ఒక బ్రాహ్మణ సభ లేదా శాసనసభను కలిగి ఉండేది. వేదాలు తెలిసిన వారి అందులో సభ్యత్వం ఉండేది. కొన్ని తప్పులు చేసేవారు అందులో సభ్యులు కావాలనుకునే అభ్యర్థుల పేర్లు
తాటాకు ముక్కలపై వ్రాయబడేవి. ఒక పసిపిల్లవాడు అందులో నుండి ఒకదానిని తీయమనేవారు. అతను తీసిన తాటాకు ముక్కపై ఉన్న పేరు గల వాడిని సభ్యునిగా చేయబడేవారు. అలాంటి స్థానిక పరిపాలనా సంస్థ యొక్క ఎన్నికల వివరాలు ఉత్తర్ మేరూర్ శాసనాల్లో పేర్కొనబడ్డాయి. నీటిపారుదల పన్నులు నిర్ణయం వంటి ఎన్నో విభాగాలు ఆ సభ వివిధ అంశాలకు నిర్వర్తించేవి. ఇన్ని రకాల దానాలు భూమి రూపేణ లేదా ధన రూపేణ చేయబడేవి ఆ సభ ద్వారా జరిగేవి. అలాగే దేవాలయాలను, పశువులను వెలిగించే దీపాలను ఈ సభ ద్వారా సమర్పించడం జరిగేది. ఆ సభ సభ్యులు దీనంతటికీ తమ అంగీకారాన్ని రాసి ఇవ్వాలి. అలా వ్రాయబడడం ద్వారా మనం కొన్ని పేర్లు తెలుసుకున్నాం. కొందరు బ్రాహ్మణులు గల షడంగ, నిరత, షడంగవి వంటి బిరుదులు మనకు తెలిసాయి. రెండవ దానిలో షడంగవి బదులు షడంగవి ఉంది. చివరి అక్షరం లుప్తమైంది. షడంగవి అంటే వేదాంగములు ఆరింటిని తెలిసినవాడు. ఈ ప్రాచీన శాస్త్రాల ద్వారా చిన్న చిన్న గ్రామాలలో కూడా షడంగములను నిష్ణాతులైన బ్రాహ్మణులందరూ ఉండేవారని మనకి తెలుస్తుంది. అందుకే తమిళనాడులో వైదిక అనుష్ఠానములు షడంగుగా పిలువబడుతున్నాయి. సుందరమూర్తి స్వామికి వివాహంలో తన కన్యను ఇచ్చిన బ్రాహ్మణుడు షడంగవి శివాచార్యులుగా చెప్పబడినాడు. శిక్ష, వ్యాకరణం, నిరుక్తము, కల్పము, మంత్రముల యొక్క వినియోగములు చెప్పునది. వైదిక కర్మలను అనుష్ఠించే రీతిని తెలుపున్నది. ఛందస్సు, జ్యోతిష్యము అని 6 అంగములు. బ్రాహ్మణుడు వీటన్నింటిలో నేర్చుకోవాలి. అనగా బ్రాహ్మణుడు ఎందుకు అని కారణం అడగకుండా వేదాలలో నిష్ణాతుడు అవ్వాలి. మొదటిగా అతడు వేదములను ఉచ్చరించటంలో, వేదాంగములలో నిపుణుడు అవ్వాలి. అవి అతడు వాటి అర్థంలో ఉన్న రహస్యాలను అందుకునేందుకు సహాయపడతాయి. శిక్ష వేద పురుషుని ముక్కు, వ్యాకరణం ఆయన నోరు, కల్పం ఆయన చెయ్యి, నిరుక్తం ఆయన చెవి, ఛందస్సు ఆయన పాదం, జ్యోతిష్యం ఆయన కన్ను. ఆ అంగములను విడివిడిగా మనం చర్చించితే ప్రతి శాస్త్రము శరీరంలోని ఒక అవయవంగా గుర్తించబడటం ఎందుకో స్పష్టమవుతుంది. శిక్ష వేదపురుషుని నాసిక. వేదాలకు గల 6 అంగాలలో ప్రధానమైనది శిక్ష. వేదపురుషునికి ముక్కు ఉంటుంది. వాసనని చూడటం ఒక్కటే ముక్కు కర్తవ్యం. నిజానికి అది చాలా స్వల్పమైన పని. అంతకంటే ముఖ్యమైన గాలి పీల్చటం ఈ అంగం ద్వారానే సాగుతుంది. ముక్కు ఊపిరి పీల్చటానికి, ప్రాణాన్ని నిలుపుకోవటానికి ఉపయోగపడ్డట్టే. శిక్ష కూడా వేదమంత్రాలకు ఊపిరి వంటిది. వేదమంత్రాల ఆయువు పట్టు ఏది? వేదమంత్రాలలో ప్రతి అక్షరాన్ని శుద్ధంగా కాల ప్రకారం ఉచ్చరించాలి. దీనినే అక్షరశుద్ధి అంటారు. పరిమాణమే కాక ఏ స్థాయిలో పలకాలో కూడా నిర్దేశించబడి ఉంటుంది. హెచ్చు తగ్గు, సమము, వీటిని ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అంటారు. ఇవన్నీ సరైన ప్రమాణాలలో ఉన్నప్పుడే ధ్వని స్వరశుద్ధమై స్వచ్ఛంగా ఉంటుంది. అందువల్లనే మంత్రాలు సత్ఫలితాలనివ్వాలంటే అక్షరశుద్ధి, స్వరశుద్ధి పరిపూర్ణంగా ఉండాలి. మంత్రాల యొక్క ఉచ్చారానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ ఉచ్చారానికి స్వరానికి, స్థాయికి సంబంధించిన నియమాలు వాటి అర్థాల కంటే ముఖ్యము. అర్థం తెలియకపోయినా మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మంత్రాలైన, స్వరాలైన వేదాలు ఆయుపట్టు శబ్దమేనన్నమాట. తేలుకాటని నయం చేసే మంత్రాన్ని తీసుకుందాం. దాని అర్థం వెల్లడి చేయరాదు. అందులోని పదాలకు ఎంతో పటుత్వం ఉంది. వేరువేరు శబ్దాలకు వేరువేరు ఫలితాలున్నాయి. శ్రాద్ధ మంత్రాలకు సంస్కృతంలోనే ఎందుకు ఉచ్చరించాలి? ఇంగ్లీషులో, తమిళంలో ఉచ్చరిస్తే శబ్దమే మారిపోతుంది. దానితో వాటి పటుత్వం అంతా మాయమవుతుంది. మంత్రాలను పఠించే వారి పళ్ళు కొన్ని ఊడితే వారు శబ్దాలని సరిగ్గా పట్టుకోలేరు. మంత్రపఠనము దానితో పాటు దాని ఫలితము పోతాయి లేదా తిరిగిపోతాయి. ఉచ్చారణ, దాని స్వచ్ఛత వేదాలకు ఎంతో ముఖ్యము. ఈ స్వచ్ఛతను నిలుపుకోవటానికి ఏం చేయాలి? సర్వశాస్త్ర నియమానికి శిక్ష పేర్కొంటుంది. శిక్షకు ప్రయోజనం వేదరక్షల
పరిమితులను నిర్ణయించటం, పదాల ఉచ్చారణను నియంత్రించేది స్వరశాస్త్రం. ఇతర భాషలన్నిటికంటే వేద భాషకు ఈశ్వర శాస్త్రం ప్రధానం. దీనికి కారణం స్వరభేదంలో వేద భాషల్లో ఫలితాలే మారిపోవటం. అందువల్ల వేదాలు సర్వశాస్త్రములైన శిక్ష వేద పురుషుని 6 అంగాలలో అది ప్రధానమైనదిగా భావించబడుతుంది. వేదాలకి శిరోభూషణమైన ఉపనిషత్తులలో శిక్ష ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి అన్న అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఇతర చోట్ల శిక్షని శిక్షగా పేర్కొనటం కద్దు. తన భాష్యంలో ఆదిశంకరులు ధైర్యం ఛాందసం అంటారు. అంటే దీర్ఘమవటం వేద భాషలలో హ్రస్వ ఈ దీర్ఘ ఈగా మారుతుంది. ఛందస్సుకు అనుగుణంగా వేదాల భాషని సంస్కృతం అనికా ఛందస్సు అంటారు. యోగము మాట. హార్మోనియం, వేణువు వంటి వాయిద్యాలు కొన్ని లెక్కల ప్రకారం గాలిని రంధ్రాల ద్వారా బయటకు వదులుతారు. వాటి వల్ల వివిధ స్వరాలు పలుకుతాయి. మానవుని గొంతుకకు కూడా అటువంటి ఏర్పాటే ఒకటి ఉంది. కేవలం గొంతుకు మాత్రమే కాదు, నాభికి దిగువనున్న మూలధారం నుండి గాలిని అనేక విధాలుగా పైకి పంపటానికి వాక్కునాదము ఫలిస్తుంది. అది మానవునికి భగవంతుడు ఉద్దేశించిన వాద్యం. మానవ కల్పితములైన వాద్యాల కంటే అంటే వేణువు, హార్మోనియం వంటి వాటికంటే ఎంతో గొప్పది. ఈ వాద్యాలు కొన్ని రకాల ధ్వనులనే పలుకగలవు. ఆ, క, చ, గ వంటి అక్షరాల ధ్వనులు పలుకలేవు. మానవుని గొంతులో ఈ ధ్వనులను పలుకగలదు. పక్షులు, జంతువులు కొన్ని పదాలను పలుకగలిగిన వేల ధ్వనులు పలికించగల మనిషికి సాటిరావు. సృష్టిలో మానవునికొక్కనికే ఆ శబ్దాలు పలికించే సామర్థ్యం ఉండటం వల్ల మానవుని ప్రాముఖ్యం స్పష్టమవుతూనే ఉంది. అంతటి గొప్ప సంపదను అనవసర ప్రసంగాలతో వృధా చేయటం శోచనీయం. ఈ సామర్థ్యాన్ని దేవతలను మనకు అనుకూలంగా చేసుకునేందుకు, లోక కళ్యాణానికి, మన ఉన్నతికి ఉపయోగించుకోవాలి. ఈ 3 పనులు చేయటానికి వేదమంత్ర ధ్వనులు గ్రహించి ఋషులు మనను అనుగ్రహించారు. ఈ రహస్యాన్ని గుర్తించే శిక్షా శాస్త్రం యొక్క ప్రాముఖ్యం, పద ఉచ్చారణకు గల ప్రాముఖ్యం తెలుస్తాయి. గాలి నాభి క్రింద ప్రారంభించి ఎన్నో స్థానాలను స్పృశించి మెలికలు తిరిగి నోటి ద్వారా బయటకు ఎట్లా వెళ్ళాలో అది సూక్ష్మంగా శిక్షలో వివరించబడింది. ఈ వివరణకు భాషాశాస్త్రాలు ఆశ్చర్యాన్ని, గౌరవాన్ని ప్రకటిస్తుంటారు. శబ్దం యొక్క స్వచ్ఛతని ఆరితిగా కాపాడారు. గాలి మనలో అన్ని విధాల పయనిస్తుంటే అదే ఒక యోగ శాస్త్రం అవుతుంది. నాడుల ద్వారా ప్రసరించేటప్పుడు గాలి కొన్ని ప్రకంపనలు కలిగిస్తుంది. వాటి వల్ల కొన్ని భావాలు ఏర్పడతాయి, కొన్ని శక్తులు ఉద్భవిస్తాయి. వీటికి బయటి ప్రపంచం ప్రభావం ఉంటుంది. ఈ విషయాలను ముందే చెప్పుకున్నాం. అందువల్లే ప్రాణాయామం చేసే యోగ శక్తులకు సంపాదించిన వారు మంత్రజపాన్ని చేసే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారిలో సమానులు. శిక్షాశాస్త్రం ప్రతి అక్షరాన్ని ఎట్లా పలకాలో, ఏ స్థాయిలో పలకాలి, ఏ అక్షరం ఎంతసేపు ఉచ్చరించాలి, ఎన్ని మంత్రాలు కాలం ఉండాలి అని నిర్ణయిస్తుంది. హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలను బట్టి ఏ అక్షరాన్ని ఎన్ని మాత్రల కాలం ఉచ్చరింపవలననేది నిర్ణయించబడుతుంది. సందులను విడదీయకుండా పదాలను ఉచ్చరించటం వేదమంత్రాల పఠనకు అవసరమైన సూచనలలో, శిక్షలలో ఉంటుంది.
క అన్న శబ్దం మెడకు గొంతుకు నడుము స్థానంలో ఉత్పన్నం అవ్వాలి. నాసిక దగ్గర జ జ్ఞ వంటి శబ్దాలు ఉత్పన్నం అవ్వాలి. తా వంటివి నాలుక కొన్ని పళ్ళను తాకటం వల్ల రావాలి. నా వంటివి నాలుక అంగళిని తాకటం వల్ల రావాలి. మా వంటివి పెదవుల కలయికలో రావాలి. వా వంటివి క్రింద పెదవి క్రింద పళ్ళను కప్పటం వల్ల. ఇలాంటివే ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ శాస్త్రంలో ఎంతో నిర్దిష్టమైన పద్ధతులలో ఉంటుంది. కొన్ని శబ్దాలు ఉచ్చారణకు శరీరంలో ఏ భాగాలు ఏ కుండరాలు కదలాలో నిర్దేశింపబడ్డాయి. వాటి ప్రకారం అభ్యాసం చేస్తే కేవలం సర్వశాస్త్రం నుండి దాటి మంత్ర యోగాన్ని శబ్దయోగాన్ని చేరుకుంటాము. మూల భాష సంస్కృతము. నేను వేదములలో విషయంలో ఒక పదం యొక్క అర్థం కంటే శబ్దమే ముఖ్యమని చెప్పాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైదిక భాష ఛందస్సు అందుండి ఉదయించిన సంస్కృతం. వీటిని కొన్ని పదాలు ఉచ్చరించేటప్పుడు వాటి అర్థం కూడా స్ఫురిస్తుంది. దంత అన్న పదం తీసుకుందాం. ఈ మాటకు అర్థం పన్ను. ఈ పదాన్ని పలకటానికి పళ్ళనే ఎక్కువగా ఉపయోగించాలి. నాలుక ఉపయోగం అప్పుడప్పుడే. పళ్ళు లేని వాళ్ళు దీనిని పలకటం ఎంత కష్టమో తేలికగా తెలుసుకోవచ్చు. ఆ మాటను శబ్దంగా పలకలేరు. భాషా శాస్త్రాలలో ఆయా భాషలు ఎప్పుడు పుట్టాయి పరిశోధిస్తాయి. కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారు. వాళ్ళు కూడా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. సంస్కృతం, గ్రీక్, లాటిన్, జర్మన్ వీటిని ట్యూటానికి వర్గపు భాషలు అంటారు. ఆధునిక ఫ్రెంచ్ మరికొన్ని భాషలు కెల్కిల్ వర్గానికి చెందినవి. భాషా శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవన్నీ ఒకే మాతృభాష నుండి జన్మించాయి. ఆ భాష ఇండో యూరోపియన్ వర్గానికి చెందినదే అని అంటారు. కానీ ఆ మాతృభాష ఏమిటో నిశ్చయంగా పండితులు చెప్పలేకపోయారు. సంస్కృతం ఆ మాతృభాష అని మాత్రం అని ఒప్పుకోరు. దంత వంటి మాటలు ఈ దృక్పథాన్ని సమర్పిస్తాయి. ఆంగ్లంలో డెంటల్ అన్న పదానికి కూడా దంతాలకు సంబంధించిన అని అర్థం. దంత్కి డెంట్కి పోలిక ఉంది. ఫ్రెంచ్, లాటిన్ భాషలలో పదాల శబ్దం కూడా దంత వలనే ఉంటుంది. అంటే తా అన్న శబ్దం దా అన్న శబ్దం కంటే ప్రముఖం. సంస్కృతంలో వలనే. సరే, శబ్దాలలో పోలిక ఉండవచ్చు. అంత మాత్రాన సంస్కృతమే మాతృభాష ఎట్లా అవుతుంది అనవచ్చు. పైన చెప్పినట్లు దంత అన్న సంస్కృత పదాన్ని సరిగ్గా ఉచ్చరించటానికి అన్ని పళ్ళు అవసరం. డెంటల్ వంటి ఇతర భాషలలోని పదాలని ఉచ్చరించటానికి ప్రయత్నించు అప్పుడు పళ్ళతో పెద్ద పని లేదని తెలుస్తుంది. పదం యొక్క అర్థాన్ని శబ్దమే సూచించాలనుకుంటే ఇది సంస్కృతంలో దంతాలోనే సంభవిస్తుంది. అందువల్లనే అది మూలం. డెంటల్ అన్నది తజ్జనితం. కొన్ని చోట్ల వర్ణక్రమాన్ని మారిస్తే సన్నిహితం పదం వస్తుంది. సింహం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? హింస పెట్టడం. హింస బదులు సింహ వచ్చింది. దేవతలు, దానవులు, మానవులు అందరికీ కాశ్యపుడనే ఆది ఋషి పితరుడు. ఆయన పేరు ఎట్లా వచ్చింది? ఆయన సత్యాన్ని దర్శించాడు. అంటే ఆయన భగవంతుని నిజస్వరూపాన్ని దర్శించాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో దృశ్యం అని అంటారు. దర్శించే వారిని సంస్కృతంలో పశ్యక అంటారు. కొద్ది మార్పులో ఇదే కశ్యప అయింది. ఉచ్చారణ. శిక్షాశాస్త్రం శబ్దాలను పలకటానికి సంబంధించిన వివిధ నియమాలను ఇస్తుంది. అవి ఉచ్చారణ, స్వరం, మాత్రం, బలం, సామం, సంతానం.
వీటిని పాటించటం వల్ల శబ్దం శుద్ధంగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో ఏ ఏ భాగాల నుండి శబ్దోచ్చారణ ఉదయించాలి, ఎటువంటి ప్రయత్నం చేయాలి అని కూడా చెబుతుంది. ఇదంతా సశాస్త్రీయం, ఆచరణీయం కూడా. కొన్ని అక్షరాలను నెమ్మదిగా ఉచ్చరించాలంటే పెదవులను ఏ విధంగా కలపాలో ఈ శాస్త్రం చెబుతుంది. తదనుసారంగా చేస్తే శబ్దోచ్చారణ నిర్దుష్టంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా జ్ఞాపకం వస్తుంది. ప, మ, బ అన్న అక్షరాలను పలికేటప్పుడు పెదవులు ప్రమేయం ఉంటుంది. క, జ్ఞ, చ, గ, న, ధ, న వంటి అక్షరాలను పలికేటప్పుడు పెదవులు ప్రమేయం లేనే లేదు. పెదవులు అవసరం లేకుండా పలకగల అక్షరాలతోనే రామాయణాన్ని ఎవరో తయారు చేశారు. దాని పేరు నిర్దోష రామాయణం. ఓష్ట అంటే పెదవి, దీని నుండే ఔష్ట్రకం అంటే ఒంటె అన్నమాట వచ్చింది. ఒంటెకి చాలా పెద్ద పెదవులు ఉంటాయి. నిర్దోష్టం అంటే పెదవులు లేకపోవటం. ఆ రచయిత తన ప్రజ్ఞను చూపించుకోవటానికి ఈ కావ్యాన్ని వ్రాసి ఉంటాడు. ఇంకొక కారణం కూడా ఉండవచ్చు. శారీరక పారిశుద్ధ్యం అంటే ఆయనకెంతో పట్టింపు ఉండేదేమో. భగవంతుని నామాలను ఉచ్చరించేటప్పుడు ఆ శబ్దాలు ఆ శుచి చేయటం ఇష్టం లేకపోయిందేమో. పాణిని మహర్షి పాణీయ శిక్షణలో వైదిక పదాలను ఎంత శ్రద్ధతో ఉచ్చరించాలో ఒక శ్లోకంలో ఇట్లా పేర్కొన్నాడు. యాఘ్రి యథ హరేత్ పుత్ర దంశ్రాభ్యాం చన పీడయేత్ బీత పతన భేదాభ్యం తావద్వర్ణాన్ ప్రయోజనయేత్. వేదాక్షరాలను స్పష్టంగా పలకాలి. శబ్దాలను మచ్చరాకూడదు. శబ్దం అణిగి పోకూడదు, హీనమై పోకూడదు, పరిగెత్తున్నట్లు ఉండకూడదు. శబ్దాలు అశ్రద్ధగా పేలవంగా ఉచ్చరించకూడదు, కటువుగాను ఉచ్చరించకూడదు. పులి తన పిల్లలను ఎట్లా పట్టుకుంటుంది? పులులు పిల్లలను తమ సంతానాన్ని పళ్ళతో పట్టుకుంటుంది. పిల్లి జారిపోకుండా పళ్ళు గట్టిగా పట్టుకుంటాయి. అయినా పిల్లికి ఏ విధమైన బాధ గాయము కాదు. ఆ విధంగానే మాటలను సున్నితంగా దృఢంగా పలకాలి అంటాడు పాణిని. ఆ పాణినియే వాక్య వ్యాకరణం అనే వేదాంగాన్ని ఎంతో అమూల్యమైన సేవ చేశాడు. పాణినియే కాక ఇతర యోగులు శిక్ష గురించి వ్రాశారు. దాదాపు 30 గ్రంథాలు ఉన్నాయి. ఈ విషయంలో వీటి పాణినిది యాజ్ఞవల్కునిది అతి ముఖ్యమైనది. లిపులు రేఖాచిత్రణ ద్వారా శబ్దాలలోని అక్షరాలకు రూపకల్పన జరుగుతుంది. ఏ భాషకైనా లిపి ఇట్లాగే ఉత్పన్నమవుతుంది. ఇంగ్లీషు తత్సంబంధమైన భాషలకు రోమన్ లిపిని ఉపయోగిస్తారు. బ్రాహ్మి అనే లిపి కూడా ఉంటుంది. అశోకుని శాసనాలు ఈ లిపిలోనే ఉంటాయి. ఈ లిపి నుండే ఈనాటి సంస్కృత భాషకి, నాగరి, గ్రంథం మొదలైన దక్షిణ భారత భాషలకి లిపి వచ్చింది. బ్రాహ్మీ లిపికి గల 2 వర్గాలలో పల్లవ గ్రంథ అని పేరు గలది దక్షిణాన వాడుకలో ఉండేది. ద్రవిడ భాషల లిపులన్నీ దాని నుండి పుట్టాయి. ఆధునిక భారతీయ లిపులన్నీ బ్రాహ్మీ లిపి నుండి పుట్టాయి. కానీ ఆదిమ బ్రాహ్మీ లిపిని చూస్తే ఏమీ గుర్తుపట్టలేదు. తెలియని దానికి సంకేతంగా బ్రహ్మలిపి అనటానికి కారణం ఇదే. కటోష్టి అన్న పేరు గల లిపి ఒకటి ఉంది. కట ఓష్టం అంటే గాడిద పెదవులు. గాడిద పెదవులు ముందుకు తోసి వచ్చినట్లే ఈ భాష అక్షరాల వలయాలు ముందుకు తోసుకు వస్తాయి. ఇది పర్షియన్ భాష లిపి. యూరోప్లో రోమన్ లిపి చాలా భాషలకు వాడతారు.
ఆ విధంగానే భారతదేశంలో బ్రాహ్మీ లిపి కూడాను ఇతర భారతంలో వాడబడే దేవనాగరి లిపి దీనికి నిదర్శనం. ఏ భాషకి సంబంధించిన స్వరశాస్త్రాన్నైనా అధ్యయనం చేస్తే మనకు ఇంకా ఎన్నో విషయాలు అర్థమవుతాయి. వా అన్న అక్షరాన్ని సూచించడానికి ఇంగ్లీష్లో 2 అక్షరాలు ఉన్నాయి. VW రెండెందుకు ఉన్నాయా అనిపిస్తుంది. ఒక ఇంగ్లీషు ప్రొఫెసర్ ఈ తేడాను వివరించాడు ఒకసారి. వి అని వాడేటప్పుడు కింద పెదవిని మడిచి పై పళ్ళని దానికి తాకించే ఉచ్చారణ చెయ్యాలి. W పలికేటప్పుడు మాత్రం పళ్ళను ఉపయోగించకుండా పెదవులను మాత్రం కొంచెం మూసి గుండ్రం వలె చేసి ఉచ్చరించాలి. అందువల్లనే మన భాషలోని సరస్వతి, ఈశ్వర వంటి మాటలని వ్రాసినప్పుడు విని వాడాలి, Wని కాదు. మిగిలిన భారతీయ భాషలన్నింటికంటే సంస్కృతంలోనే పదాల ఉచ్చారణ వ్రాసినట్టే ఉంటుంది. ఇంగ్లీషులో అంతా గందరగోళంగా ఉంటుంది. ఈ మధ్య పత్రికలలో లెజిస్లేచర్ వౌండ్ ఆఫ్ అని చదివాను. వైండ్ అన్న పదానికి భూతకాలాల రూపమైన పదాన్ని కూడా వూండ్ అంటే గాయంగా చదివాను. పరాకుగా అదే వర్ణక్రమం వేరొక అర్థాన్ని కలిగించింది. వైండ్ అప్ అంటే మూసివేయుట. వైండ్ అన్న పదాన్ని కూడా విండ్ అని పలికితే గాలి సూచించబడుతుంది. వైండ్గా పలికితే చుట్టూ కట్టటమని అర్థం వస్తుంది. ఇటువంటి తికమక చాలా ఉంది ఇంగ్లీషులో. ఒక సంస్కృతంలోనే ఉచ్చారణ వర్ణక్రమాన్ని అనుసరించి ఉంటుంది ఎప్పుడు. దీనిని రెండు మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఇవి: ఒక మార్పు విసర్గ పా ముందు వచ్చేటప్పుడు కలిగింది. సాధారణంగా విసర్గ హ అన్న శబ్దం కలిగి ఉంటుంది. రామహ అన్నప్పుడు ఇందులోని హ అన్న ధ్వని పూర్తిగా కాకుండా తేలికగా పలకాలి. ఆ విసర్గే పా ముందు వస్తే ఫాగా పలకాలి. ఇక్కడ మాత్రం అక్షరాన్ని అనుసరించే పలకటం తప్పు. సుబ్రహ్మణ్య, బ్రహ్మ, వహ్ని వంటి మాటలను వ్రాసినట్టుగానే పలకకూడదు. వాటిని సుబ్రహ్మణ్య, బ్రహ్మ, వణ్హి వలె పలకాలి. సంస్కృతంలోవి ఈ మినహాయింపులే. మిగిలిన వేళలలో ఎప్పుడూ పలకటం వ్రాయటాన్నే అనుసరిస్తుంది. అన్ని ధ్వనులు కల భాష. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఫ అన్న ధ్వని సంస్కృతంలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఆ భాషనే లేని ధ్వని లేదు. లా, జ అన్న ధ్వని తమిళంలో తప్ప ఇంకెక్కడా లేదనుకుంటా. మాతృభాషనే వేద భాష అయిన సంస్కృతంలో ఈ శబ్దం ఉంది. యజుర్వేదంలో పెక్కు చోట్ల తలవకర సామవేదంలో వచ్చే ఢా శబ్దాన్ని లాగా పలకాలి. ఋగ్వేదంలో కూడా ఈ ధ్వనిని ఉచ్చరించాల్సి వస్తుంది. ఋగ్వేదంలో మొదటి సూక్తంలో వచ్చే మొదటి మాట అగ్నిమీడే అన్న పదాన్ని అగ్నిమీలే అని పలకాలి. తమిళంలోని లా వలే గాక దానికి సన్నిహితంగా. ఫ్రెంచ్ భాషలో కూడా కి దగ్గరగా ఉన్న ధ్వని ఉంది. కానీ ఆ భాషలోనూ సంస్కృతంలోనూ ఈ ధ్వనిని పలికే అక్షరం వేరే లేదు. ఫ్రెంచ్లో జీ అన్న అక్షరాలను ఉపయోగిస్తే లా అన్న ధ్వని వస్తుంది. సంస్కృతంలో లా అన్న అక్షరమే లా ధ్వనికి కూడా పనికి వస్తుంది. చైనీయుల భాషలో కూడా లా ఉందంటారు. రామహకి పండితహకి జోడిస్తే రామ పండిత అవుతుంది. సంస్కృతంలోని ఈ ప ధ్వనిని ఉపధ్వాన్మీయ అంటారు. గొట్టంలో నుంచి నిప్పుని ఊదటమని అర్థం దీనికి. అప్పుడే ప అన్న ధ్వని వస్తుంది. సంస్కృతంలో కపిస ముదరైన గోధుమ రంగు అంటే కాఫీ పొడి రంగు. మన కపిస తెల్లవాడి కాఫీ అయింది. అందులో హృదయముగా ఉచ్చరిస్తారు. సంస్కృతంలో హ్రస్వ ఏ కారము ఓ కారము లేవు. అది భాషకు లోటుగా నేను భావిస్తున్నాను. ధ్వనులని పరాశక్తి యొక్క రూపం. అలాంటప్పుడు వీటి కొరత ఎందుకు అనిపిస్తుంది? కానీ పాణిని సూత్రంగరం పతంజలి వ్రాసిన భాష్యం చూసినప్పుడు ఈ అక్షరాలు సంస్కృతంలోనూ ఉన్నాయని తేలింది. సామవేదంలోని రణాయనీయ శాఖాదులలో ఇవి ఉచ్చరింపబడుతున్నాయి. ఇలా సంస్కృతం అన్ని ధ్వనులను కలిగి ఉంది. భారతీయ విదేశీయ భాషల లిపులు. భారతీయ భాషలలో ఒక సామ్యం ఉంది.
అక్షరాలను వ్రాసినట్టే ఉచ్చారణ కూడా ఉండాలి. ఇంగ్లీషులో వరల్డ్ అన్న పదాన్ని తీసుకుందాం. మొదటి అక్షరాన్ని వీగా ఓగా పలుకరాదు. రెండింటికి మధ్యస్థంగా పలకాలి. ఇదేమిటో ఎక్కడా లేదు. ఆఫెన్ అన్న పదంలో టీని, వాక్ అన్న మాటలో ఐని, ఎల్ని పలకరాదు. కానీ దీనిని లిపిలో తెలపటానికి వీలు కాదు. ఇతర భాషలలో కూడా స్పష్టంగా ఉంటే ఇటువంటి ధ్వనులే ఉన్నాయి. వీటిని అవ్యక్తము అంటారు. భారతీయ భాషలలో అన్ని ధ్వనులు స్పష్టంగానే ఉంటాయి. ఇతర భాషలలో అక్షరానికి తత్సంధమైన ధ్వనిని పొందడం లేదని నియమాలలోనే ఉన్నాయి. సి అన్న అక్షరం కా ధ్వనికి సూచిక. అంతేకాదు సి, కే, క్యూలకు సంబంధించిన ధ్వనులు కూడా అట్లాగే ఉండవచ్చు. భారతీయ భాషలలో ఇట్లా ఉండదు. ఫా అన్న శబ్దాన్ని సూచించడానికి ఇంగ్లీష్లో 3 విధానాలు ఉన్నాయి. ఫెయిరీ, ఫిలాసఫీ, రఫ్. సి అన్న అక్షరం సాధారణంగా సా అని ధ్వనిస్తుంది. కానీ ఆ అక్షరంలో మొదలయ్యే చాలు పదాలలో కా వలె ధ్వనిస్తుంది. సెల్యులాయిడ్ సినిమాలలో సా ధ్వని పలుకుతుంది. ఫ్యాట్ అన్నప్పుడు ఒక విధంగా, ఫాస్ట్ అన్నప్పుడు ఒక విధానంగా పలుకుతారు ఏ అన్న అక్షరం. కొన్ని వర్ణక్రమాలకు వీటిని ఉచ్చారణ పొందనే ఉండదు. ఇంగ్లీష్లో నేషన్, స్టేషన్ అని వ్రాసినప్పుడు టిఐఓఎన్ అన్న అక్షరాన్ని షన్ వలె పలకాలి. ఇంగ్లీషుకి రోమన్ లిపిని పాటించే ఇతర భాషలకి 26 అక్షరాలే ఉండటం వల్ల వాటిని నేర్చుకోవడం తేలిక. ప్రాథమిక తరగతిలో ఒక ఏడాది పాటు శ్రమపడితే వాటిని నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ విషయంలో MA డిగ్రీ వచ్చిన తర్వాత కూడా సరైన ఉచ్చారణ తెలుసుకోవడానికి డిక్షనరీ అవసరం అంటూనే ఉంటుంది. భారతీయ భాషలకి ఉన్న ఈ సౌలభ్యం సంస్కృతానికి మరీ అధికంగా ఉంది. అంటే విదేశీయ భాషలకు సంస్కృతం కంటే తక్కువని నేను అనటం లేదు. ఆయా భాషల ప్రత్యేక లక్షణాలు మాత్రం వివరిస్తున్నాను. పరాత్పరుడు శబ్ద బ్రహ్మాత్మకుడున్న భావం సంస్కృతంలో ప్రస్ఫుటమవుతుంది చెప్పటమే నా ఉద్దేశం. అన్ని భాషలు అందరికీ ఉమ్మడి సొత్తేనని అందరూ భావించాలి. అప్పుడు ఒకరినొకరు కించపరచుకోకుండా వలసిన సందర్భం రాదు. ఏ భాషనైనా భావ వ్యక్తీకరణ సాధనమే నన్న ప్రాథమిక సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే మాతృభాష పట్ల ప్రత్యేక అభిమానము, ఇతర భాషల పట్ల ద్వేషము మాయమవుతాయి. విశాల హృదయము, అంతర్జాతీయ దృక్పథము ఉండాలంటూ ఒక వ్యక్తి ఉద్బోధలు వేరొక వంక భాష విషయంలో సంకుచిత తత్వాన్ని ప్రదర్శించే భావాలు ఉండటం శోచనీయం. అక్షమాల. రుద్రాక్షమాల అంటే రుద్రాక్షకుల గల జపమాల అని అర్థం. రుద్రుని కళ్ళ నుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశ్రుతి. ఇక్కడ అక్ష అంటే కన్ను అని అర్థం. అక్షమాల అంటే ఏమిటి? అక్కడ అక్షని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ఆ నుండి క్ష వరకు గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ఆ, చివరిది క్ష సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీష్లో A to Z అంటారు. సంస్కృతంలో అకారాది క్ష కారాంతః అంటారు. అంటే ఆతో ఆరంభించి క్షతో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50. అందువల్ల అక్షరమాలలో 50 పూసలుంటాయి. ఉచ్చారణ యొక్క ప్రాముఖ్యత. శబ్దము. మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పాను. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరి అయిన ఫలమివ్వకపోయినా హానిని కానీ వ్యతిరేక ఫలితాన్ని కానీ ఇస్తుంది. తైత్తరీయ సంహితలో విషయాన్ని తెలిపే కథ ఒకటి ఉంది. త్వష్టుడికి ఇంద్రునితో వైరం. ఇంద్రునికి సంహరించగల కుమారుడు కావాలని కోరుకుంటాడు. అందుకే ఇంద్రశత్రుధ్వ అని మంత్రము జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్ధతిలో పలికితే త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక అని అర్థం వస్తుంది. ఈ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింపగలిగేవాడు. కానీ శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలు పదాలు మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల త్వష్టుడు ఆశించిన దానికి సైగ్య వ్యతిరేకం జరుగుతుంది. అతని కుమారుని ఇంద్రుడిచే చంపివేశాడు. అందువల్ల వృత్తుడన్న అతని కుమారునికి వధకు త్వష్టుడే కారణమైనాడు. వేదాలలో ఉదాంతాన్ని చెప్తూ సరి అయిన పద్ధతిలో మంత్రాలని పలకాలంటోంది ఈ శ్లోకం. మంత్రోహీన స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో న తమర్ధమః స్వవాగ్వజురో యజమానం హినస్తి
యదేంద్ర శృతు సర్వతో ఫలదాత్. స్వల్ప భేదాలతో వేద పాఠాలు. ఇప్పటి వరకు వేద శబ్దం ఎంత శుద్ధంగా ఉండాలో వివరించాను. దీనికి నిదర్శనం ఇదే. రామేశ్వరం నుండి హిమాలయం వరకు భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కము లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని 199 పాళ్ళు ఒకే విధంగా అక్షరం కానీ పదం కానీ వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు యొక్క తరం నుంచి మరొక తరానికి లిఖితపూర్వకంగా గాక మౌఖికంగా సంక్రమించిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంటే స్వల్ప వ్యత్యాసం ఉందని దీని అర్థము. అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతి శాఖకి మరొక ప్రాంతంలో గల పాఠాలకి కొద్ది వ్యత్యాసం ఉంటుంది. అది ఆమోదత నియమ. ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమేట్లా సహించటం? శుద్ధమైన రూపం ఒకటే ఉంటే 1% మార్పు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, వేరొక ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం ఉంది. మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే. జబ్బుని కుదర్చడానికి మందుని మార్పు చేస్తే వైద్యం మారినట్టే ఇది కూడా. కానీ ఒక రోగికే వర్తిస్తుంది. తనంతట తాను అతడు ఔషధాన్ని మార్చుకోకుండా వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చడానికి ఎన్నో మందులు ఉంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించడంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైన రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాలు మిశ్రమాన్ని కూడా వైద్యుడు మార్చవచ్చు. ఆ విధంగా ఉద్దేశపూర్వకంగానే ఋషులు వివిధ శాఖలలోని పదాలను మార్చారు. తమ తర్వాత వచ్చేవారు వర్ణించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది. ప్రాతిశాఖ పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ప్రాతిశాఖ అన్న మాటకి అసలైన అర్థం ప్రాంతీయం అని. మాటలలోని తేడాలు స్వల్పము, ఆ తేడాలు గుణనీయము కావు. సన్నిహిత పదాలు ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడరు. వేదం యొక్క మౌఖికత, ప్రాంతీయ భాషల గొప్పతనం. వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలు మూల కారణం వైదిక శబ్దాలని ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. భాషాశాస్త్ర సంబంధమైన పరిశోధనలు ఇవి. దా, రా, లా, ళ ఇవన్నీ ఒకదానికొక్కటి దగ్గరి శబ్దాలు. చిన్నపిల్లవాడిని రైలు రామ అనమంటే దైలు దామ అంటారు. దా, రాలకు శబ్దపరంగా సాన్నిహిత్యం ఉండటమే దీనికి కారణం. దా రాగా మారగలదు కనుక లా దాగా మారగలదు కదా. లా ళ దగ్గర శబ్దాలు. లాకి తమిళ శబ్దం లాకి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలను ఆయా భాషల లక్షణాలను గమనిద్దాం. ఈ రోజుల్లో వేదాల ఆర్యులవని, ద్రవిడ సంస్కృతి దానికి భిన్నమని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి సమిష్టిగా ద్రావిడ ప్రాంతం అని చెప్పబడే 3 ప్రాంతాలను తీసుకుందాం. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను తీసుకుందాం. సంస్కృతంలో ప్రవాళం అనే శబ్దం ఉంది. ఇదే తమిళంలో పవళం, తెలుగులో పగడం, కన్నడంలో హవళ ప్రవాళ, తమిళంలో పవళం అయింది, తెలుగులో పగడం అయింది, వాగా మారింది. ప్రవాళ కన్నడంలో హవళగా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది. ప్ర అన్న అక్షరం తెలుగులో తమిళంలో పాగా మారటం పెద్ద మార్పు కాదు. కానీ కన్నడంలో అది హా అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ప కన్నడంలో హాగా మారుతుంది. పంప, హంప ఇంకా హంపి మారుతుంది. ఆర్య ద్రావిడ అంటూ 2 జాతులను కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధం ఉన్నది. భాషలన్నీ కేవలం ద్రావిడ భాషలన్నీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధన అనుసరించే ఈ వర్ణీకరణం ఇంత కొంత పరిశోధన జరిగితే ఈ వర్ణకరణం అనవసరమేమోనని అన్ని భాషలకు మాతృక ఒకటేనేమోనని కూడా నిరూపించవచ్చు. పశ్చిమ భారతంలో కర్ణాటకతో సహా ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో లా శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడ భాష అని అందరూ అనుకునే కన్నడంలో లా అట్లా వచ్చింది. తూర్పు తీరాన్ని దానిని అనుకొని ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుంటే 98% ఋజుర్వేదం పాటిస్తే మిగిలిన 2%
వారు ఋగ్వేదాన్ని ఆంధ్రాలో సామవేదం వారు లేరనే చెప్పవచ్చు. ఋగ్వేదం ఏదో ఇక్కడ ప్రమాణం అవటం వల్ల ఋగ్వేదంలోని లా సహజంగా దాగా మారింది. తెలుగులో కూడా ఇతర భాషల్లోని లా దాగా మారింది. ఆంధ్రలో వలె కాకపోయినా తమిళనాడులో కూడా తర్వాత కాలంలో జుజుత్సాకాధ్యాయులు అధిక సంఖ్యలు అయి ఉన్నారు. తమిళనాడులో 80% జుజుత్సికాయులు, 15% సామవేదం వారు, మిగిలిన 5% ఋగ్వేదాలుగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి పరిస్థితే అయినా పూర్వం సామవేదాన్ని అనుసరించే వారి అత్యధికులు సామవేదంలో 1000 శాఖలను అనుసరించేవారు తమిళనాడులో ఉండేవారు. ప్రస్తుతపు కేరళలో వాడుకలోనున్న భాష మలయాళం. తెలుగు కన్నడంలో పాటు ఈ భాషను నేను పేర్కొనకపోవటం కారణం. పల్లవుల వలె ఇది కూడా ఈ సమీప కాలానికి చెందటం. 1000 సంవత్సరాల క్రితం వరకు కూడా కేరళ తమిళనాడులో ఉండేది. అక్కడ తమిళాన్నే వాడేవారు. ఆ తర్వాత మలయాళం తమిళం నుండి జనించింది. తమిళంలోని లా తెలుగులో దాగా, కన్నడంలో లాగాను మారిన మలయాళంలో మాత్రం ఈ ఆరూపంతోనే ఉంది. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఆయా ప్రాంతాలలో వేదాల ఉచ్చారణను అనుసరించి ప్రాంతీయ భాషలు తమకి ప్రత్యేక లక్షణాలైన అక్షరాలను ఏర్పరచుకున్నాయి. వడమర్లు నర్మదాని లోయకు చెందిన వారిగా చూపటానికి సాక్ష్యం ఒకటి ఉంది. బ్రాహ్మణులలో వారు మాత్రమే సంధ్యావందనంలో పాముల నుండి రక్షణ కొరకు నర్మదాయై నమః ప్రాతః నర్మదాయై నమోనిసి నమోస్తు నర్మదే తుభ్యం పాహిమాం విషసర్పతః అనే శ్లోకాన్ని చదువుతారు. ఇప్పటివరకు నేను చెప్పినంత ద్రావిడలు అనబడే వారి భూమికి సంబంధించింది. ఇక అఖిల భారత అంతర్జాతీయ పరిస్థితి దృష్ట్యా పరిశీలించి చూద్దాము. ఉత్తర భారతంలో యా బదులు జాని, వాకి బదులు బాని వాడటం పరిపాటి. వాడుక భాషలోనే కాక కావ్య భాషలో కూడా ఇట్లాగే జరుగుతుంది. వా బాగా మారటం బెంగాల్లో బాగా కనబడుతుంది. యా జాగా మారటం ఉత్తరప్రదేశ్, పంజాబ్లో ఇంకా ఉత్తర ప్రాంతాలలో కనబడుతుంది. పాణిని సూత్రమైన వా బయోర భేద. వా బాలను ఒక దాని స్థానంలో మరొకటి వాడవచ్చు. బాగా ఆచరణలో ఉన్నట్టు బెంగాల్లో తెలుస్తుంది. బెంగాలులో వా ప్రతి చోట బాగా మారుతుంది. అసలు వంగ అనేది బెంగాలుగా మారింది. వంగవాసిగా మారింది. ఈ తప్పుని వారే గుర్తించారు. ఈ తప్పుని దిద్దడానికి బెంగాలులో ఒక పరీక్షని కూడా పెట్టారు. దాని పేరు వంగ పరిషత్. అన్ని ప్రచురణలలోనూ వాకి బదులు వాని వాడాలని వారి సంకల్పం. ఈ సంకల్పంలో అప్రయత్నంగా అవసరమైన చోట్ల కూడా బాని వాగా మార్చారు. బంధు అంటే చుట్టం ని బంధువుగా మార్చారు. వంగబంధు సరి అయిన మాట. అది బంగబంధుగా మారితే దానిని తప్పుగా ఇప్పుడు వంగబంధుగా మార్చారు. ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాలలో వాకి బదులు బాని వాడుతారు. బీహార్ నిజానికి విహార్. ఈ ప్రాంతంలో బౌద్ధ విహారులు పుష్కలంగా ఉండేవి. రాజ్ బిహారీ నిజానికి రసవిహారీ. వాని బాగా పలకటానికి కారణం ఏమిటి? ఒక శాఖకు చెందిన ఈ ప్రాంతీయులు అట్లా పలకాలని ప్రాతిశాఖ్య నిర్దేశిస్తుంది. ఈ నియమం వేదమంత్ర పఠనాన్ని సంబంధించింది, కానీ అది వాడుక భాషకి, సాహిత్య భాషకి విస్తరింపబడింది. అంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు శిక్ష నియమాలను ఎంతో నిష్ఠతో పాటించే వారన్నమాట. దేశం మొత్తం మీద జజశాఖ వారు అత్యధిక కులాన్ని అన్నారు. ఈ 2 వేదాలను 2 పాఠాలు అంటే కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం ఉన్నాయని కూడా అంటారు. దక్షిణ భారతంలో కృష్ణ యజుర్వేదం బహుళ ప్రచారంలో ఉండేది. ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం ఉంది. శుక్ల యజుర్వేదానికి గల అనేక శాఖలలో ఒకటి మాధ్యందిత శాఖ. దీనిని ఉత్తర భారతంలో నిష్ఠగా అనుసరిస్తారు. తత్సంబంధమైన ప్రాతిశాఖ్య ప్రకారం యా స్థానంలో జాని వాడవచ్చు, అట్లాగే షా స్థానంలో కాని వాడవచ్చు. అందువల్లే దక్షిణాఖ్యులు యత్ పురుషేణ హవిస అంటే ఉత్తర దేశీయులు జత్ పురుషేణ హవిక అంటారు. కాలక్రమేణా ఉత్తర దేశంలో ఈ మార్పు చాలా మాటలకి వ్యాపించింది. యమున జమున గాను, యోగి జోగి గాను, యుగ జుగ గాను, యాత్ర జాత్రగా మారాయి. షా ఖాగా మారినప్పుడు ఋషి రుఖిగా మారింది. క్ష ష సన్నిహిత బంధువులు. అందువలనే ఉత్తర దేశంలో క్ష అవుతుంది, క్షీరం ఖీర్ అవుతుంది. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళదాం.
క్రైస్తవం బైబిల్ జన్మించిన పాలస్తీనాకు, ఇజ్రాయిల్, సెమిటిక్ దేశాలకు వెళ్దాం. క్రైస్తవుల ఓల్డ్ టెస్టమెంట్, ముస్లిం కోర్ఖాను మూలం. మొదటి దాంట్లో ఉన్నవి రెండవ దాంట్లో ప్రత్యక్షం అవుతూ ఉంటాయి, కానీ అరేబియాలో ఉచ్చారణ మారుతూ ఉంటుంది. జోసఫ్ యాసఫ్గా, యోహవ్గాను మారుతాయి. క్రైస్తవం ఇస్లాంకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ దేశాలలో కూడా కొన్ని భాషలలో యా శబ్దం ప్రముఖంగా ఉంటుంది, కొన్నిటిలో జా శబ్దం ఎక్కువ అవుతుంది. గ్రీస్ వెళితే జా శబ్దం స్పష్టమవుతుంది. దీనంతటికీ మూలం వేదాలలో కనిపిస్తుంది. వేదాలలోని యెహ్వన్ క్రైస్తవ మత స్థాపకుడు. యేసు ఉన్న దేవత యెహోవా, జూపిటర్. సంస్కృతంలోని మాటలు ఇతర భాషల నుండి తీసుకొని బడనవైనప్పుడు మొదటి అక్షరాన్ని కోల్పోతాయి. జౌపిటర్ ధ్యాన పృథ్వీ యౌపితర్గాను, జూపిటర్గాను మారుతుంది. యెహ్వన్ ద్రౌపితర్లోని జాగా మారటం వల్ల జెహోవా, జూపిటర్ ఏర్పడ్డాయి. దీని అర్థమేమిటి? ప్రపంచమంతా వేదవిహితమైన విధులు వ్యాప్తమై ఉన్న రోజులలో గ్రీస్ ప్రాంతాల్లో మధ్యంతిత శాఖ బాగా ప్రాచుర్యంలో ఉండేదని తెలియటం లేదా? వేదపద ఉచ్చారణ ప్రాంతీయ భాషను ప్రభావితం చేసిందా, లేక ప్రాంతీయ భాష వేదపద ఉచ్చారణనా? ఒక్కొక్క ప్రాంతంలో వేదాలలోని పదాలే ఈ ప్రాంతపు వాడుక భాషలో కావ్య భాషలుగా వాడబడేవి. దీన్ని బట్టి వేదాలు అన్ని దేశాలలోనూ వ్యాప్తి చెందాయని తెలుస్తుంది. శిక్షాశాస్త్ర ప్రభావము. 368 పేజెస్ అయినాయి. ఇప్పుడు మంగళహారతి. దక్షిణలు దానం ఏదైనా ఇవ్వదలుచుకుంటే వాట్సాప్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఇంకా అడ్రస్కి పంపించండి. అది సాంప్రదాయ పాఠశాలకి ఇవ్వమని చెప్పి స్వామివారి ఆదేశం. రైస్ లేదా లెంటిల్స్ ఇలాంటివి ఉంటే అది సికింద్రాబాద్ దగ్గర ఉన్న వినాయకుడి గుడికి పంపించమని స్వామివారి ఆదేశం. కరుణారస పూర్ణ సుధాబ్దే కామకోటి పీఠాధిపతే చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తే. కరుణారస పూర్ణ సుధాబ్దే కామకోటి పీఠాధిపతే చరణే శరణం దేహి తే చంద్రశేఖర గురుమూర్తే. అక్షయానంద చిత్శక్తే దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిదే చంద్రశేఖర గురుమూర్తే. అక్షయానంద చిత్శక్తే దక్షిణాభిముఖ శివాకృతే రక్ష రక్ష మాం తపోనిదే చంద్రశేఖర గురుమూర్తే. చంద్రశేఖర గురుమూర్తే. చంద్రశేఖర గురుమూర్తే. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. హర హర శంకర జయ జయ శంకర.